Garuda Express, an international courier service. నిబంధనలకు అనుగుణంగా లేనందునే సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ ఉపసంహరించాలని రిలయన్స్ జియోను ఆదేశించామని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తెలిపారు. ఈ పథకం గురించి ఈ నెల 1నే జియోను వివరాలు అడిగామని, దానిపై చర్చించేందుకు ఈ నెల 5న వారిని ఆహ్వానించామని, ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా ఎలా ఉందో వెల్లడించాలని కోరామని కూడా ఆయన తెలిపారు. అయితే జియో ఇచ్చిన వివరణ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు కాబట్టి పూర్తిగా దాన్ని ఆపమన్నామని తెలిపారు. ఆ తర్వాత కొన్ని మార్పులతో గతంలో జియో సేవల ఆరంభంలో ప్రచార ప్రణాళిక కింద ఉచితంగా సేవలు అందించారని, ఆ తర్వాత కొన్ని మార్పులతో మార్చి 31 వరకు కొనసాగించారని తెలిపారు. ఇప్పుడు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ కింద ఇప్పుడున్న టారిఫ్ పథకాలకే ప్రత్యేక ప్రోత్సాహంగా ఇస్తున్నామని కూడా జియో తెలిపింది. ప్రస్తుత నిబంధనావళికి ఇది అనుగుణంగా లేదు అని ట్రాయ్ తెలిపింది. అయితే ఇప్పటికే ఈ ఆఫర్కు రుసుము చెల్లించిన వారికి పథక ప్రయోజనాలు జూన్ ఆఖరు వరకు వర్తిస్తాయని ట్రాయ్ అంటోంది. సాధ్యమైనంత త్వరగా ఈ పథకాన్ని జియో ఉపసంహరించాలని కూడా ట్రాయ్ స్పష్టం చేసింది. అయితే ఈ నెల 15 వరకు సమ్మర్ సర్ప్రైజ్ కొనసాగే వీలు లేదని కూడా మొత్తానికి జియోకి కళ్ళెం వేసింది ట్రాయ్. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.